అరుణాచలం టెంపుల్ దగ్గర మనం కొబ్బరికాయ కొట్టి ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ చేయాలండి గిరి ప్రదక్షిణ. స్టార్టింగ్ వచ్చే టెంపుల్ వచ్చి ఇంద్రలింగం అండి. ప్రజెంట్ చూస్తున్న టెంపుల్ అయితే ఇంద్రలింగం. గిరి ప్రదక్షిణ చేసినప్పుడు చెప్పులు లేకుండా చేయాలండి. మనం ప్రజెంట్ అయితే అగ్నిలింగం దగ్గరికి అయితే వెళ్తున్నామండి. నెక్స్ట్ వచ్చేది చూసారు కదా బోర్డు, అగ్నిలింగం. ఇప్పుడు అగ్నిలింగం దగ్గరికే వెళ్తున్నాం. టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంది. లోపలికి వెళ్దామంటే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. గిరి ప్రదక్షిణ చేసినప్పుడు సామాన్లు కానీ ఏమైనా వస్తువులు కానీ పట్టుకెళ్ళకండి. ఎందుకంటే 14 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి. చెప్పులు లేకుండా నడవాలి. నెక్స్ట్ వచ్చేది యమలింగం అండి. మనం ప్రజెంట్ అయితే యమలింగం దగ్గరే ఉన్నాం. చూడొచ్చు ప్రజెంట్ యమలింగం దగ్గర అయితే ఉన్నామండి. చూసారు కదా టెంపుల్ ఇదే. గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటే 4 ఆ టైంలో అయితే చేయండి. మార్నింగ్ కల్లా అయిపోతుందండి. అదే మార్నింగ్ అయితే చాలా కష్టం అవుతుందండి గిరి ప్రదక్షిణ చేయడం. సో 4 గంటలకి ఆ టైంలో అయితే చేయడం మంచిది. మార్నింగ్ 8 కల్లా అయిపోద్దండి. ఈ గిరి ప్రదక్షిణ అనేది పౌర్ణమి రోజు అయితే చేస్తారండి చాలామంది. ఈ గిరి ప్రదక్షిణ అనేది ప్రతిరోజు చేస్తూ ఉంటారు. ఎక్కడికక్కడ విశ్రాంతి తీసుకోవడానికి అయితే టేబుల్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా. అదేవిధంగా మనకి మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి ఎక్కడికక్కడ ఈ 14 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణలో. సో ఎక్కడ ఇబ్బంది అయితే పడరండి. నెక్స్ట్ వచ్చి నైరుతి లింగం దగ్గర అయితే ఉన్నాం. అక్కడికైతే వెళ్ళిపోదామండి. మనం ప్రజెంట్ వచ్చి నైరుతి లింగం దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు మీరు టెంపుల్ అయితే. ఫ్రెండ్స్ ముందైతే ఇంద్రలింగం, అగ్నిలింగం, అదేవిధంగా యమలింగం ఇలా స్టార్ట్ చేసుకుంటూ అయితే వచ్చామండి. అలా ముందుకైతే నడుద్దాం. ఇప్పటికీ 4 కంప్లీట్ అయితే చేసుకున్నాం. ఇంకా 5 అయితే ఉన్నాయి. మనం ప్రజెంట్ అయితే రాజరాజేశ్వరి అమ్మన్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నామండి. చూసారు కదా రాజరాజేశ్వరి టెంపుల్. 14 కిలోమీటర్ల ఈ డిస్టెన్స్ గిరి ప్రదక్షిణలో ఇలా టెంపుల్స్ కూడా వస్తూ ఉంటాయండి. లింగాలతో పాటు 9 లింగాలు అయితే ఉంటాయి. ఆ లింగాలతో పాటు ఇవి కూడా వస్తూ ఉంటాయండి టెంపుల్స్. ఎక్కడికక్కడ మనకి మెడికల్ ఫెసిలిటీస్ అయితే ఉంటాయండి. ఎవరికి ఇబ్బంది అయితే ఉండదు గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళకైతే. ఇప్పుడు ప్రజెంట్ అయితే సూర్యలింగం దగ్గర అయితే ఉన్నాం. టెంపుల్ చూస్తారు కదా సూర్యలింగం. ఇక్కడ నుంచి అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతామండి. అలా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతాం. మనం ప్రజెంట్ అయితే వర్ణలింగం దగ్గర అయితే ఉన్నాం. చూసారు కదా వర్ణలింగం టెంపుల్ అయితే క్లోజ్. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎడమ వైపు మాత్రమే చేయాలని, కుడివైపు అయితే చేయకూడదు. కుడివైపు దేవతలు అయితే ఉంటారండి. అందు గురించి ఎడమ వైపు అయితే చేయాలి. అలా ముందుకైతే వెళ్ళిపోదాం.
మనం ప్రజెంట్ అయితే వాయులింగం దగ్గర అయితే ఉన్నాం. చూస్తున్నారు కదా, ఇక్కడ దీపాలు అయితే ఉన్నాయి. వెలిగించి దీపాలు అయితే వెలిగిస్తూ ఉంటారు. టెంపుల్ అయితే ఇదే వాయులింగం చూడొచ్చు. చంద్రలింగం దగ్గర అయితే వెళ్తున్నామండి. ప్రజెంట్ అయితే చంద్రలింగం దగ్గర అయితే ఉన్నాం. చూసారు కదా, మనం ప్రతి దగ్గర నమస్కారం పెట్టేసుకొని వెళ్ళిపోతున్నామండి. ఎందుకంటే గేట్లు అయితే ఓపెన్ చేసలేవు. ఎర్లీ మార్నింగ్ కదా మనం స్టార్ట్ చేసింది గిరి ప్రదక్షిణ, అందుకొంచెం క్లోజ్లో ఉన్నాయి టెంపుల్స్. మార్నింగ్ పూట చేద్దామన్నా 9 లోపే చేయాలండి. ఎందుకంటే ఫుల్గా తార్ రోడ్ అండి, కాలిపోతాయి కాలు. చెప్పులు లేకుండా చేస్తాం కదా గిరి ప్రదక్షిణ, అందుగురించి. మనం ప్రజెంట్ అయితే కుబేర లింగం దగ్గర అయితే ఉన్నాం. మీరు చూడొచ్చు. లోపలికైతే వెళ్ళిపోతాం. చూసారు కదా, అక్కడ టెంపుల్లోనే ఉన్నాం మనం కుబేరలింగం దగ్గర. మీరు చూడొచ్చు. మనం ప్రజెంట్ ఈశ్వరలింగం దగ్గర అయితే ఉన్నాం. మీరు చూడవచ్చు ఈశ్వరలింగం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడతో మన గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయింది.